మెదక్ జిల్లా రామాయంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలను గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ భీమయ్య సందర్శించారు. 2 రోజుల క్రితం విద్యార్థులను ఎలుకలు కరవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరిసరాలను వారు పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాల చుట్టూ పెరిగిపోయిన చిత్తాచిదరాన్ని వారు పరిశీలించారు. గతంలోనే క్లీనింగ్ కాంట్రాక్ట్ కు నోటీసులు జారీ చేయగా పరిసరాలను పరిశుభ్రం చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు తల్లిదండ్రులు వారి దృష్టికి తీసుకురాగా త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని రీజనల్ కోఆర్డినేటర్ భీమయ్య వారికి సూచించారు. రీజనల్ కోఆర్డినేటర్ స్కూల్ విజిట్ చేయడానికి రావడం జరిగింది. ఎందుకంటే మొన్న ఇక్కడ ఇష్యూ అయింది కాబట్టి ఆ ఇష్యూ క్లీనింగ్ ఇష్యూ ఎంతవరకు వచ్చింది అనేది అబ్జర్వ్ చేయడానికి, మళ్ళీ చూసి ఎంతవరకు అయింది ఎంతవరకు కాలేదు, మళ్ళీ ఏమైనా కారణం ఉంటే కూడా అదంతా కూడా క్లీన్ చేద్దామని పిల్లలతో మాట్లాడదాం, స్టాఫ్ మీటింగ్ పెట్టి వాళ్ళని అలర్ట్ చేద్దామని చెప్పి రావడం జరిగింది. దీంట్లో భాగంగానే కొన్ని పరిసరాలు గమనించాను. సో మ్యాక్సిమం అన్నీ కూడా చేసేసారు, కానీ అక్కడక్కడ కొంత చెత్త ఉంది, చాలా ఎక్కువ ఉంది, అది కూడా క్లీన్ చేస్తాము. కొన్ని ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ కూడా చేపిస్తాము. పేరెంట్స్ కోరిక మేరకు అక్కడ చేపిస్తాము. పేరెంట్స్ ఇక్కడ సెకండ్ సాటర్డే కాబట్టి పాఠశాలను సందర్శించడానికి వచ్చారు. దాంట్లో భాగంగా నాతో పేరెంట్ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వస్తే సార్కి అంతా చుట్టూ తిరిగి మొత్తం చూపించినాము. ఎక్కడెక్కడ వాటర్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డస్ట్ ఉంది, ఎక్కడెక్కడ చెత్త ఉంది అనేది మొత్తం చెప్తే సారు 2-3 రోజుల్లో క్లీన్ చేపిస్తాను. సార్తో కాకపోతే కూడా మేము కూడా మున్సిపల్ నుంచి ఒక 10 మందిని పంపించి కూడా చేపిస్తామని చెప్పినాము. సార్తో ఒకవేళ కాకపోతే చెప్పండి సార్, మేము మున్సిపల్ నుంచి ఒక 10 మందిని పంపిస్తాము, ఒక ట్రాక్టర్ పంపిస్తాము, మా బాధ్యత మేము తీసుకుంటాము. పేరెంట్స్ కూడా ఏమని చెప్తున్నారంటే తలా 500 ఇచ్చాను, సరే మేము చేపిస్తాము అనే బాధ్యతతో ఉన్నాం మేము. క్లాస్కు చైర్మన్ ఎవరు, ఆయన పర్సన్ కరెక్ట్గా లేడు ఉన్నది చెప్తున్నా. ఒకటి ఏంటంటే పిల్లలతో చపాతీలు చెప్పేయడం ఏంది అవేంటి, ఇంకోటి హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ మేడం నెంబర్ లేదు, హెడ్ మాస్టర్ మేడం నెంబర్ లేదు. మేము ఎవరు కాంటాక్ట్ చేసి తెలుసుకోవాలి, నేనైతే ఎవరికి ఫోన్ చేసినా కాంటాక్ట్ చేయాలి. మాకు చాలా మందికి ఫోన్స్ కూడా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. పిల్లలతో చపాతీ చేయలేదు, వాచ్మెన్ హెడ్ మాస్టర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.